వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని నా చేత్తో నేను అలంకరించుకుందామని ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు కుదిరేది కాదు. ఎందుకో తెలీదు. ఏదో ఒక రకమైన చిన్న భయం ఉండేది. లిటరలీ ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు కూడా అమ్మవారిని తయారు చేసేటప్పుడు చేతులైతే వణుకుతా ఉన్నాయి. హార్ట్ బీట్ అయితే చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటా ఉంది. ప్రతి ఇయర్ అనుకుంటున్నాను, అమ్మ ఈ ఇయర్ అయితే కన్ఫామ్ గా అనుకున్నాను. స్టార్ట్ చేసేటప్పుడే అమ్మవారికి దండం పెట్టుకొని అయితే స్టార్ట్ చేశాను. నేనైతే అమ్మవారిని తయారు చేసేటప్పుడు ప్రతి ఒక్కటి నా చేత్తోనే తయారు చేసుకున్నాను. ఈ బ్యాక్ డ్రాప్ కూడా నేను నా చేత్తో తయారు చేసుకుందే. తర్వాత నేను కలశాలు పెట్టుకున్నాను. అమ్మవారి ఫోటో అయితే బయట కొనుక్కొచ్చాను. అమ్మవారి ఫేస్ అయితే ప్లెయిన్ గా కొనుక్కొచ్చుకున్నాను. తర్వాత నాకెందుకో ఇలా ఉండటం కన్నా అమ్మవారు అంటే ఎక్కువగా పసుపు కుంకుమ గంధం అంటే ఎక్కువగా ఇష్టం కదా, అందుకని చెప్పి పసుపు కుంకుమ గంధం ఉపయోగించి బొట్లు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఒక చిన్న బ్లౌజ్ ముక్క అయితే తీసుకుని ఆ బ్లౌజ్ ముక్కనైతే మడత పెట్టుకుని కుచ్చిళ్ళలాగా అయితే పెట్టుకున్నా. నేనైతే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే వర్క్ బ్లౌజెస్ కానీ లేకపోతే పట్టు బ్లౌజెస్ ఉంటాయి కదా, వాటితో అయినా చేసుకోవచ్చు. కుచ్చిళ్ళు అయితే బాగా వచ్చేటట్టు అయితే సెట్ చేసుకొని కొంచెం ఎక్కువగా కనిపించడానికి బ్యాక్ సైడ్ అయితే మనం పుస్తకాలు ఉంటాయి కదా, పుస్తకాలు పేపర్ చించేసి రౌండ్ లాగా చేసి ఇలా పెట్టేశాను. కొంచెం వెడల్పుగా వచ్చినట్టు వచ్చినాయి కుచ్చిళ్ళు. బ్లౌజ్ తో శారీ కట్టడం అయిపోయిన తర్వాత జ్యువెలరీ అలాగే మట్టి గాజులు ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకొని చివరిగా అయితే ఇట్లాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని అయితే పెట్టుకున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత అయితే అమ్మవారు ఇంత అందంగా వచ్చారు. లిటరల్లీ అసలు చూడంగానే కళ్ళెంబడి నీళ్లు గిర్రున తిరిగినాయి అనమాట. అంత బాగున్నారు చూడటానికి. మనకున్న దాంట్లోనే అమ్మవారిని ఇంత అందంగా అలంకరించుకోవచ్చు. ఈ ఇయర్ మాత్రం మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా వస్తారు. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ షేర్ చేయండి.